హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ లైఫ్. ఈరోజు మా ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఓన్లీ డిపార్ట్మెంట్ వైజ్ అనమాట. మెయిన్ కమెన్స్మెంట్ వచ్చేసి 17th ఉంది. అలా నార్మల్గా వెళ్తే ఏ హడావిడి లేకుండా వెళ్తేనంత అంటారు. సో అందుకే వాళ్ళ కోసమని షాంపెయిన్ బాటిల్స్, ఫ్లవర్ బొకేస్ అండ్ కేక్స్ తీసుకుందామని చెప్పి స్నాక్స్కి వచ్చాము. ఇక్కడ బొకేస్తో పాటు హ్యాపీ గార్డెన్ బెలూన్స్ కూడా ఉన్నాయి, బట్ తీసుకోలేదు. దెన్ కేక్స్ చాలానే ఉన్నాయి, బట్ నాకెందుకు ఏవి నచ్చలేదు. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఒక చాక్లెట్ కేక్ మాత్రం తీసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ యూనివర్సిటీకి వెళ్తున్నాము. 6:30కి వాళ్ళ గ్రాడ్, బట్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ఫొటోస్ తీసుకోవాలని చెప్పి. మమ్మల్ని కూడా ముందే రమ్మని చెప్పి తొందర పెట్టారు, వాళ్ళకి ఫొటోస్ తీయాలని చెప్పి. సో షాపింగ్ కూడా ప్రశాంతంగా చేసుకొని ఇవ్వలేదు. ఇక్కడ వీళ్ళందరూ ఫోటోషూట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఫోటోషూట్ అయిపోయాక మేము ఇక్కడ నుంచి కమెన్స్మెంట్ హాల్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తుంటే ఏదో జాతర జరుగుతున్నట్టే ఉంది. తిరుపతి దర్శనానికి క్యూలో ఉన్నట్టు ఇంతమంది ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఐఎస్ డిపార్ట్మెంట్లోనే 1000 మెంబర్స్ ఉన్నారు గ్రాడ్ అయ్యే వాళ్ళు. ఇంకా మొత్తం యూఎస్లో ఎంతమంది ఉన్నారో ఏమో. గ్రాడ్ అయ్యే వాళ్ళని అందరినీ ఒక సైడ్ పంపిస్తున్నారు. వీళ్ళకి ఎంట్రన్స్ సపరేట్గా ఉంటుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. గ్రాడ్ వాక్ చేసే వాళ్ళతో మాత్రం ఉండదు. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఫర్ గెస్ట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ మాకు సెక్యూరిటీ చెక్ అయిపోయి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఈ స్టేడియం బాస్కెట్బాల్ స్టేడియం అనమాట. కమెన్స్మెంట్స్ అయితే మాకు ఇక్కడే జరుగుతాయి ఎవ్రీ ఇయర్. స్టేడియం మొత్తం ఖాళీ ఉంది మేము వచ్చిన టైంకి. మేమే ఫస్ట్ అనమాట. వాళ్ళ కోసం అని చెప్పి ఫోటోషూట్స్ చేయాలని చెప్పి ముందే వచ్చేసాము. కమెన్స్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్ 1 hour. మా టైంలో అయితే ఫుల్ రెయిన్ పడింది. లైక్ బయట ఫోటోషూట్స్ చేయడానికి కూడా పాసిబుల్ అయితే అస్సలు లేకుండే. ఇప్పుడైతే అస్సలు లేదు. అంటే వెదర్ బాగుంది, సమ్మర్ టైం కదా. సో అందరూ బయట ఫోటోషూట్స్ అయితే మస్తు చేస్తుండే. నాకు కూడా మళ్ళీ చేసుకోవాలనిపించింది. ఎందుకు డిసెంబర్లోనే గ్రాడ్ అయిపోయానా అని ఫీల్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే. మాకప్పుడు లోపల బాగా జరిగింది. బయట ఫోటోషూట్ చేయడానికి పాసిబిలిటీస్ లేకపోయినా కానీ లోపల వచ్చేసి లైక్ స్పేషియస్గా ఉండింది. సో ఇట్స్ ఓకే. అండ్ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు స్టేడియం లోపలికి. కంగ్రాచులేషన్స్ గాయ్స్, వీళ్ళతో వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 hours అయ్యింది. చాలామంది గ్రాడ్ అయ్యేవారు. మా ఫ్రెండ్స్ గ్రాడ్ అయిపోగానే మేము కూడా బయటకు వెళ్ళిపోయాము. అప్పటికే 9 అయిపోయింది. సో లాస్ట్ వరకు గ్రాడ్ వాక్ కూడా అందరిది చూడలేదు. అందరూ కలిసి ఒకేసారి షాంపెన్స్ పొంగించండి అని చెప్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మనీలో నాకైతే తొందర ఎక్కువ, ముందే ఊపేశాడు. యశు అయితే చాలా జాగ్రత్తగా శారీ మీద పడకుండా దూరంగా ఊపింది. మళ్ళీ అయితే కెమెరాలో కూడా కనిపించలే. ఎప్పుడు పొంగిచ్చేసాడో కూడా అర్థం కాలేదు నాకు. నెక్స్ట్ వాళ్ళ కేక్ తీసుకురావడానికే నేను వెళ్ళిపోయాను. కేక్ కట్ చేయడానికి నైఫ్ కూడా తీసుకొని రాలేదు, లేట్ అవుతుంది అని చెప్పి. వాళ్ళు తొందర పెడుతుండడం వల్ల నేను కేక్ పెడుతుంటే అనిల్ అన్న ఫేస్కి పెడతానేమో అని చెప్పి ముందే భయపడుతున్నాడు. లేటర్ కేక్ అంతా కట్ చేయించాక రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాము. బట్ ఆల్రెడీ మాకు థాట్ ఉంది ఎంతమంది జనాలు ఉంటారు అని చెప్పి. గ్రాడ్ వాక్ అయిన వాళ్ళందరూ ఆబ్వియస్లీ రెస్టారెంట్స్కి వస్తారు. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా అన్నీ క్లోజ్ ఉంటాయి. అనుకున్నట్టే ఫుల్ రష్ ఉంది. ఆల్మోస్ట్ మాకు టేబుల్ వచ్చేసరికి 1 or 2 hours అవుతుంది అనుకున్నాం. బట్ ఎనీవే అనిల్ అన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల టేబుల్ అయితే దొరికింది. చాలా లేట్ అవుతుంది ఫుడ్ సర్వ్ చేయడానికి కూడా అనుకున్నాం. బట్ నో, ఆర్డర్ ఇచ్చిన 10-20 minutesకే ఫుడ్ వచ్చేసింది. దెన్ వీ హ్యావ్ ఆర్ డిన్నర్ అండ్ ఇంటికి వచ్చేసింది.